అందరికీ నమస్తే. ఇక్కడ ఒకళ్ళు కింద పడిపోయారు ఆల్రెడీ ఇక్కడ స్పీడ్ బ్రేకర్ దగ్గర. పాప అమ్మకు ఘోరంగా దెబ్బలు తాకినా, ఆల్రెడీ కాలు కూడా ఇరిగింది కిందికి. ఇట్లా పడికి ఇట్లా అంటేనే కాలు ఇరిగిపోయింది మొత్తానికి. కానీ వీళ్ళు కొత్తగా ఈ రూటుకు ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నది. ఇక్కడ ఈ స్పీడ్ బ్రేకర్ ఉన్నది కూడా ఎవరికి తెలియదు. ఇక్కడ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా? ఇక్కడ కొత్త వాళ్ళంతా పరిస్థితి ఏంది? ఇంతగా అధ్వానం సింగరేణి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నది, కానీ మీకు కనబడుతుంది ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నది. కానీ ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. కొత్త వాళ్ళు అత్త పరిస్థితి వాళ్ళు అప్పుడు అమ్మ చనిపోయే పరిస్థితులు ఉన్నది. ఇక్కడ ఇంత అధ్వానమా ఇక్కడ స్పీడ్ బ్రేకర్? కానీ ఇక్కడ బోర్డు లేదు, దీనికి పెయింటింగ్ లేదు, ఏం లేదు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టుగా కొత్త వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అక్కడ అమ్మ కాలు ఇరిగిపోయింది ఆల్రెడీ, మొత్తం తలకాయ దెబ్బ తాకింది. ఇప్పుడే 108 కాల్ చేసిన, ఇక్కడ ఎవ్వరు లేరు. ఇంత నిర్లక్ష్యమా? స్పీడ్ బ్రేకర్ ఉన్నప్పుడు ఒక బోర్డు అన్న పెట్టాలిగా ఇక్కడ. ఇంత అధ్వానమా? ఏదైనా బోర్డు అన్న పెట్టాలిగా ఇక్కడ, ఏదైనా బోర్డు అన్న పెట్టాలి కదా. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నాడు, కొత్త వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అమ్మ చూడు కాలుగో ఇరిగిపోయింది మొత్తానికి. ఇట్లా వాడికి ఇట్లా అంటే తిరిగిపోతుంది కాలు, మొత్తం తలకాయ దెబ్బలు తాకినాయి ఘోరంగా. ఇది పేస్ట్ క్యాంపు దగ్గర చూడండి. ఇటో స్పీడ్ బ్రేకర్ ఉన్నది, కానీ స్పీడ్ బ్రేకర్ ఉన్నది కూడా ఎవ్వరికి తెలియదు. ఇంత నిర్లక్ష్యం సింగరేణి. ప్రజల ప్రాణాలంటే ఇంత లెక్కలేదా? కొంచెం అక్కడ దానికి పెయింట్ అన్న వేయాలి కదా, స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టు, లేకపోతే బోర్డు అన్న పెట్టాలి కదా. ఇప్పుడే అంబులెన్స్ ఫోన్ చేసిన, అంబులెన్స్ వస్తుంది. ఇది బండి ఇక్కడ లాక్ వేసుకొని అంబులెన్స్ ఓకేనా?